హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఫోర్త్ క్వశ్చన్ అనమాట, ఎక్సర్సైజ్ 4.2 లోని. ఓకే గైస్, దానికంటే ముందర మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి ఒక్కటి అనేది ఎలాంటిదని అర్థం అవుతుంది. అలాగనే మీకు నోట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా FA1 సిలబస్ కానివ్వండి, లేకుంటే మన ప్రీవియస్ లెసన్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫైండ్ దట్ టు consecutive positive integers sum of whose square is 365. అసలు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఫస్ట్ మీకు ఇలాంటిది ఒక క్వశ్చన్ చెప్పడం జరిగింది ఒకసారి. ఓకే, కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్ అంటే ఒక ఫిక్స్డ్ డిఫరెన్స్ ఉందనుకోండి, అంటే ఫిక్స్డ్ డిఫరెన్స్ అలా ఉందనుకోండి, వాటిని మనం కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు నేను 1 అనుకుంటాను. ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు 1 అనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 1 + 1 2 అవుతుంది, 1 + 2 3 అవుతుంది, 1 + 4 3 4 అవుతుంది కదా. ఇలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, 1 కి 2 కి డిఫరెన్స్ ఎంత, 1, 2 కి 3 కి ఎలా 1, 3 కి 4 కి 1. ఇలా డిఫరెన్స్ అంటే ఫిక్స్డ్ గా ఉందనుకోండి, వాటిని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. అర్థమైందా? అంటే ఎలా లేకుంటే మళ్ళా 2 డిఫరెన్స్ ఉందంటో కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటాం. అర్థమైందా? ఓకే గైస్, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే అర్థమైంది కదా, ఫిక్స్డ్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఫైండ్ 2 ఇన్ ది 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ 2 తీసుకోవాలంట. 1 2 అంటే ఏముంది, x, x + 1. ఓకే, 2 తీసుకున్నాం. కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్ ఈస్ 365. అంటే ఇక్కడ చూడండి, ఆ రెండు స్క్వేర్ చేయాలంట, సమ్ము చేయాలంట, స్క్వేర్ చేయాలంట. ఓకే, అలా చేస్తే మొత్తము 365 వస్తుంది. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఉపయోగించి చేయాలి. ఇదంతా ఫస్ట్ ఈక్వేషన్ కనుక్కొని తర్వాత ఫ్యాక్టరైజేషన్ కనుక్కొని ఆ ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోవాలి మనం. అర్థమైందా? ఓకే, సొల్యూషన్ గివెన్ let the two consecutive positive integers be x and x + 1. ఇక్కడ ఏంది, మన కాన్సిక్యూటివ్ నంబర్స్ లో రెండే తీసుకోవాలి, x + 1. ఇక్కడ చూడండి, టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి 2 నే తీసుకోవాలి. సమ్ ఆఫ్ ది హూస్ స్క్వేర్ ఈస్ 365. అదే రాయండి. చాలా మంది మ్యాథ్స్ లో కొంచెం అవి స్టెప్స్ రాయడానికి ఇబ్బంది పడతారు. మీరు స్టెప్స్ రాయడానికి ఇబ్బంది పడక్కర్లేదు. మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని రాస్తే సరిపోతుంది. అర్థమైందా? మీకు ఇక్కడ ఏమనుకున్నారో అదే రాస్తే క్వశ్చన్ లో ఉండేది కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని రాస్తే మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు. ఓకే ఓకే, నెక్స్ట్ let the two consecutive positive integers be x and x + 1 అయిపోయింది. ఇప్పుడు ఏంది, సమ్ ఆఫ్ ది హూస్ స్క్వేర్, సమ్ చేయాలి, స్క్వేర్ చేయాలి. ఓకే, నౌ సమ్ ఆఫ్ ది హూస్ స్క్వేర్ ఎంత మనకి మొత్తము, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్ ఈస్ 365 కదా. ఇప్పుడు చూడండి, ఆ రెండింటిని సమ్ చేయాలి, స్క్వేర్ చేయాలి. ఓకే, సమ్ చేద్దాం ఫస్ట్, ప్లస్ x + 1. ఇప్పుడు ఏంది, స్క్వేర్ చేయాలి, స్క్వేర్ హోల్ స్క్వేర్. మొత్తం ఆన్సర్ ఎంత, 365. అర్థమైందా? మనం ఇక్కడ చూడండి, సమ్ స్క్వేర్ అంటే చూడండి పవర్ 2. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం మొత్తం ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఓకే, x² ప్లస్ ఇది ఏ ఫామ్ లో ఉంది, మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a² ఇగో ఇక్కడ రాస్తున్నాడు మీకు, a + b హోల్ స్క్వేర్, a² + b² + 2ab ఈ ఫామ్ లో ఉంది కదా. అంటే ఈ ఫామ్ లో ఉన్నదాన్ని మనం ఇలా చేంజ్ చేసుకోవాలి. a² అయిపోయింది. తర్వాత b ఎంత ఉంది మనకి, 1² ప్లస్ 2ab మొత్తం ఆన్సర్ ఎంత, 365. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ x² ప్లస్ x² ప్లస్ 1² అంటే ఆన్సర్ 1. ఇక్కడ 2 × x, 2x = 365. ఫస్ట్ దీన్ని ఇప్పుడు ఏం చేయాలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెక్క చేంజ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంది, ఇది 1 మార్క్ ఇంపార్టెంట్, ax² + bx + c = 0 కదా. ఇప్పుడు ఈ ఫామ్ లెక్క చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ x² ఇక్కడ x² ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఏమవుతుంది, 2x²
తర్వాత ప్లస్ తర్వాత ఏముండాలి మనకి ఎక్స్ ఉండాలి. ఎక్స్ అంటే 2x ప్లస్ 1 ఈక్వల్ టు 365. ఇక్కడతో ఇంకా ఈక్వేషన్ అయిపోలేదు, మనకి కాన్స్టెంట్ నంబర్ ఉండాలి, అవతల 0 ఉండాలి. ఇది ప్లస్ చేస్తుంది, ఇతర కోసం ఏమవుతుంది మైనస్ అంటే 2x² ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 365. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు 0, అక్కడ ఏం లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని 1 లో నుంచి 365 తీసేయాలి. ఓకే, 2x² ప్లస్ 2x ఇక్కడ చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే ఏమవుతుంది మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ 364 ఈక్వల్ టు 0. ఇగోండి 365 లోపల 1 తీసేసాను, మైనస్ 364. ఇక్కడ చూడండి మనకి ఏ టేబుల్ కామన్ ఉంది, 2 టేబుల్ కామన్. ఎందుకు 2 టేబుల్ కామన్ పోతుంది? ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ ఏముంది 4 ఉంది, అంటే 4 అంటే 2 టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ లో పోతుంది కాబట్టి ఇది 2 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు 2 కామన్ తీస్తే 2 టేబుల్ కామన్ తీస్తే x² ప్లస్ x మైనస్ 364 ఎన్ టైమ్స్ అవుతుంది 182 ఈక్వల్ టు 0 కదా. మనకి 2 అనేది ఇంటూ చేస్తుంది, ఇతర కొత్త ఏమైతుంది డివైడెడ్ బై అంటే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే మిగిలిన ఆన్సర్ x² ప్లస్ x మైనస్ 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ ఏంది ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఏముంది నాకు 1 ఉంది, లాస్ట్ నంబర్ ఏముంది 182 అంటే 1 ఇంటూ 82 80 14 13 జా ఇక్కడ చూడండి 14 13 జా ఎంత 182. ఇక్కడ చూడండి మీరు వెళ్తుంది ఇక్కడ 14 13 జా 182. ఇక్కడ ఏం రావాలో మనకి +1 రావాలి, అంటే ఇక్కడ మైనస్ పెడితే అయిపోతుంది. 14 లో కల్లా 13 పోతే +1 వచ్చిందా ఆన్సర్. అంటే మనం చేసే నంబర్లు ఇంటూ అన్న ప్లస్ అన్న చేస్తే మధ్యలో నంబర్ రావాలి, ఈ రెండు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థం కావాలంటే మనకి ప్రీవియస్ వీడియోలో ఉంది ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూడండి, మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే, x² ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో కామన్ తీయాలి. దీంట్లో కామన్ ఏముంది మనకి x కామన్ ఉంది, x కామన్ ఇక్కడ x² అంటే 2 ఉన్నాయి, అంటే ఒకటి తీస్తే ఒకటి ఉంటుంది ప్లస్ 14 రాసుకుంటాం మైనస్ ఇక్కడ చూడండి నేను -13 కామన్ తీస్తాను. ఓకే, -13 కామన్ తీస్తాను. x ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా. 13 టేబుల్ లో 182 ఎన్ని టైమ్స్ అవుతుంది 14 టైమ్స్ అవుతుంది. ఓకే, ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ వచ్చినా అంటే మనం చేసిన లెక్క కరెక్ట్, ఇక్కడ సేమ్ వచ్చినట్టు మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే, తర్వాత x కామన్ గా ఉండేటి మళ్ళీ ఇంకొకసారి రాయండి ఇంటూ కామన్ గా ఇప్పుడు x ప్లస్ 14 మళ్ళీ ఇంకొకసారి x ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని మనం చేంజ్ చేయండి. x మైనస్ 13 ఈక్వల్ టు 0 ఒకసారి, x ప్లస్ 14 ఈక్వల్ టు 0 ఒకసారి. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ అవుతుంది అంటే x ఈక్వల్ టు 13. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అవుతుంది అంటే x ఈక్వల్ టు -14. ఓకే, x ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది -14 వచ్చింది, అంటే మనం ఈ ఆన్సర్ తీసుకోకూడదు, అంటే ఈ ఆన్సర్ పనిచేయదు. అంటే ఇప్పుడు చూడండి x ఈక్వల్ టు ఎంత 13, మనకు ప్లస్ లో ఉండేదే తీసుకోవాలి ఆన్సర్. x ఈక్వల్ టు ఎంత వచ్చింది 13 కదా. ఇప్పుడు 13 అంటే కాన్సిక్యూటివ్ నంబర్ ఏమవుతుంది 13 ప్లస్ 1 అంటే 14. ఇక్కడ చూడండి 13 వస్తుంది ఫస్ట్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్, సెకండ్ నంబర్ ఏంది 14 వస్తుంది. మనకి ఇక్కడ ఏంది సమ్ ఆఫ్ ది స్క్వేర్, సమ్ చేయాలి స్క్వేర్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్క్వేర్ 13² ప్లస్ 14². ఇక్కడ 13² ఆన్సర్ ఎంత 169 ప్లస్ 14² అంటే 196. ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఖచ్చితంగా ఇక్కడ చూడండి 365 అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూడండి 196 169 9 1 6 15 9 1 10 10 16 365 వచ్చింది ఆన్సర్. అంటే మనం చేసిన లెక్క కరెక్ట్, అంటే x ఈక్వల్ టు 13. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎందుకంటే ఇది 4 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.